జేఎన్టీయూహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్పోన్ చేశారు. అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే, సార్ సప్లీ వాళ్ళు కూడా ముఖ్యంగా, సార్ ఒకసారి ఇలాగే వర్షాలు పడినప్పుడు ఎగ్జామ్స్ బాగా పోస్ట్పోన్ అయినాయి. అయితే ఆ పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ తప్ప మిగతా అన్నీ కూడా ఈజీగా వచ్చినాయి క్వశ్చన్ పేపర్లు. పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఎన్టీహెచ్ బాగా టఫ్గా ఇచ్చింది. అయితే ఈ 2122 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు న్యూ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే, సో ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన్ అయినాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది 1 డే బిఫోర్ తీయరండి. బీటెక్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ వచ్చేసరికి జావా ప్రోగ్రామ్ ద్వారా క్వశ్చన్స్ అనేవి తీస్తారు. సో ఆ తీసిన తర్వాత క్వశ్చన్ పేపర్ రెడీ అయ్యాక 1 అవర్ ముందు కాలేజ్ పోర్టల్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే మరి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయటం వల్ల ఈ క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తుందా అంటే మాత్రం అలాంటిది ఏమీ ఉండదండి. వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో ర్యాండమ్గా తీసినవి ఆ క్వశ్చన్స్ మాత్రం ఇస్తారు. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి వచ్చేసరికి ఏంటంటే, ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేయరు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు నలుగురు ద్వారా క్వశ్చన్స్ అనేవి తయారు చేపిస్తారు. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా తీసుకుపోయి జావా ప్రోగ్రామ్ వేసి ఇక అందుట్లో ర్యాండమ్గా తీపిస్తారనమాట. ఆ క్వశ్చన్సే మీకు వస్తుంది. సో అందుట్లో టఫ్ క్వశ్చన్స్ సెలెక్ట్ అయినాయి అనుకోండి, మీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది. లేదు ఈజీ క్వశ్చన్స్ సెలెక్ట్ అయింది అనుకోండి, మీ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్స్ ఈజీగా ఉన్నా హార్డ్గా ఉన్నా పేపర్ వాల్యుయేషన్ కూడా స్ట్రిక్ట్గా ఉండదండి. అసలు దానికి దీనికి సంబంధం ఉండదండి. పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. అది ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయినా ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయినా పోస్ట్ పోయిన ఎగ్జామ్స్కి వీటికి అసలు సంబంధం ఉండదు. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఇదే చెప్తారు. ఓకేనా?